ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టిందన్నారు. జగన్ సర్కార్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిందని ఆరోపించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సైతం చేయలేదని మండిపడ్డారాయన. ఉద్యోగ ఉపాధి కల్పనలో కూటమి విఫలమైందని ఆక్షేపించారు మాజీ మంత్రి గుడివాడ. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని, మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికన్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి వారి పార్టీలతో కలిసినటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మరొకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా గతంలో అనేక సందర్భాల్లో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా, 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏ రోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడినటువంటి దాఖలాలు లేవు. అయినా సరే పాపం ప్రజలు నమ్మి ఓట్లేసి మోసపోయినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భం ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువత పక్షాన ఈరోజు నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.